అయితే ఏంలే. ఇప్పుడు నేను ఎక్కడున్నాను? ఎక్కడుంటే ఏంలే. ఇక్కడికి ఎలా వచ్చారు? ఎలా వస్తే ఏంలే, ఆ పల్లకిలో వచ్చాను. ఆహా, మాటలు బాగా నేర్చారే. మీ పల్లకి మేడలు కూడా ఎక్కుతుందా? అబ్బే, మేడల మీద దిగుతుంది కూడా. అది ఎగిరే పల్లకి. అలాగా ఎగురుతుంది. రాజభటులు వస్తే తప్పకుండా ఎగురుతుంది మీ తలకాయ. అది నీకు ఉంటేగా. రాకుమారి, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి రాజభటులను తీసుకొస్తాను. లక్ష్మి. రాకుమారి, మేమేం అంతఃపుర మర్యాదలు తెలియని వాళ్ళం కావు. తెలిసేనా కన్యాంతపురంలో దొంగలా దొరబడ్డారు? దొరలాగానే వచ్చాను. దొంగను పట్టుకుని దోచుకున్న వస్తువును తీసుకుపోదామనే వచ్చాను. ఎవరా దొంగ? తెలుసుకోవే లక్ష్మి. ఇంకెవరు? మీ రాకుమారి. ఆ చిత్రపటం నాది కాదు, అది మా భువన సుందరి ప్రియనిధి. ఈ చంద్రసేన యువరాజుల వారిది. లక్ష్మి, వారి వస్తువు ఏదైనా ఇక్కడ ఉంటే మహారాజుతో మనవి చేసుకుని తెప్పించుకోమనవే. అంతేగాని ఇలా సాహసం చేసి అంతఃపురంలో దోపిడీకి సిద్ధపడితే చిక్కుల్లో పడతారు. వెళ్ళండి. సరే లక్ష్మి, వారు నాగమనవే. అన్ని మాటలని పోతుంటే ఇంకా ఆగమంటారెందుకమ్మా? వెళ్ళనేయండి. ఆయన ఎలా వెళతారో ఆ పల్లకి ఎలా పైకి ఎగిరిపోతుందో నేను చూస్తాను. నేను అబద్ధం చెప్పడం లేదు. చూడండి, ఈ మీట నొక్కితే పైకి వెళుతుంది, ఈ బొమ్మను ఎటు తిప్పితే ఆ దిశగా వెళుతుంది, ఈ మీట కిందకు లాగితే కిందకు దిగుతుంది. అది దీని యంత్రభాగం. అవును లక్ష్మి, లేకుంటే ఈ పల్లకి మేడపైకి ఎలా రాగలదే? క్షమించండి, తమరెవరో తెలియక మా చెల్లి. నాకెందుకు తెలియదమ్మా, నీ ఆత్రత ఏమిటో అర్థం చేసుకుందామని. గాని ఇలా కంటి చూపులతో కడుపు నిండుతుందా? ఆహ్వానించి ఆతిథ్యం ఇవ్వాలి గాని. ఆర్య, చూపులతో తెలిపిన మా చెల్లి ఆహ్వానాన్ని అంగీకరించి అంతఃపురంలోనికి దయచేయండి. లేవండి, ఇంకా నిద్రపోతున్నారా? దేవి, నీవా? ఏమిటా కన్నీరు? శరీరంతో పాటు శాంతిని కూడా కోల్పోయిన నాకు కన్నీరు కాక మిగిలినదేమిటి? నా దేవదత్తుని దిక్కులేని వాణిగా చేశారు. నాకు ఇచ్చిన మాట మర్చిపోయారు. మరచిపోలేదు దేవి, మరచిపోలేదు. నీ రూపంతో పాటు మరణశయ్యపై నీకు చేసిన వాగ్దానం కూడా నా హృదయంలో బెదులుతూనే ఉంది. కానీ ఏం చెయ్యను, కాలం కలిసి రానప్పుడు కాలభుజంగం కూడా కరుగులో దూరుతుంది, కాని కాటు వేయలేదు. న్యాయం పేరుతో నా బిడ్డను నాకు దూరం చేసిన ఆ రాజదంపతులు తమ బిడ్డ కోసం కృంగి కృషించి కుమిలిపోయేటట్లు చేస్తాను. ఆ రాకుమారితోని నీ కుమారుడు దేవదత్తుని వివాహం జరిపించి తీరుతాను. ఇది సత్యం. చూడండి మహారాజా, ఈ తిప్పుడు మాటల తప్పుడేమో. గురుదేవా, ఏమిటి వినయం? ముక్కు మీద వేలు ఆశ్చర్య సూచకం మహారాజా. అయితే గురుదేవుల స్వప్రభేదరహితమైన ధర్మ నిర్ణయం జగన్మాతకు ఆశ్చర్యం కలిగించుంటుంది. క్షమించండి మహారాజా, ఇది భువనేశ్వరి మాత క్రొత్త కాదు. ఎక్కడో ధర్మద్రోహం జరుగుంటుందని నా అభిప్రాయం. మంత్రి గారు, ఇటు గురుదేవులు అటు భువనేశ్వరి పీఠం ధర్మ నిర్ణయం చేస్తూ ఉంటే మన రాజ్యంలో ధర్మద్రోహమా? మహారాజా, ఇటువంటివి మేము ఎన్నడూ కానీ విని ఎరగం. ఇది ఏ ప్రళయానికి దాచేస్తుందో మేము భయపడిపోతున్నాం. అవును ప్రభు. భయపడకండి. ప్రజాక్షేమమే పరమేశ్వరి శాసనమన్న విషయం మేమెన్నడూ విస్మరించం. ధర్మమూర్తులైన గురుదేవుల సహకారంతో కారణమేమిటో తెలుసుకుంటాం. ధర్మద్రోహమే కారణమైతే దానికి కారకులైన వారెవరైనా సరే వారిని తప్పక శిక్షిస్తాం. ధర్మం నిలుపుతాం. ఇది సత్యం. మీరు శాంతంగా వెళ్ళిరండి. శత్రు సార్,
తావులీనెడు తామర పువ్వు నీవు తేనె గ్రోలగ వచ్చిన తేటి నేను తెచ్చనల్లిటకేదియో దివ్య శక్తి అంగుళీయకమే ఈ అంగుళీయకమే బంధమగును చెలియా 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 చెల్లి, ఇది ఏనాటి అనుబంధం? జన్మ జన్మల సంబంధం స్వామి. ప్రేయసి, నిన్ను విడిచి వెళ్ళలేకుండా ఉన్నాను. స్వామి, అవును భువన సుందరి, మా తండ్రి గారు ఎంత ఆందోళన చెందుతూ ఉంటారు. స్వామి, నన్ను కూడా మీతో తీసుకెళ్ళండి. మిమ్మల్ని విడిచి ఒక్క క్షణం కూడా ఉండలేను. నిన్ను విడిచి నేను మాత్రం ఉండగలనా దేవి? మన ప్రేమ బంధం వివాహ బంధం కావద్దు. మా తల్లిదండ్రులు అనుమతి పొంది మీ తల్లిదండ్రుల అంగీకారం కోసం మా మంత్రి పురోహితులను పంపిస్తాను. దేవి, సంతోషంగా సాగను. అంతవరకు మనకి ఎడబాటు తప్పదా స్వామి? తప్పదు దేవి. మహారాజా వారు, మా తండ్రి గారు వస్తున్నారు. ఓహో, కొంతసేపు మీరు దాగి ఉండండి స్వామి. ఏమిటి దాగుండడమా? వారు వెళ్ళిన వెనక మిమ్మల్ని సాగనంపుతాను. వీళ్ళే దేవి. రండి స్వామి, నా మాట మన్నించి. అమ్మా, భువనసుందరి. గురుదేవా, మీరా? నమస్కారం. కళ్యాణమస్తు. విన్నావా తల్లి? ఆలయంలో భువనేశ్వరీ దేవి ముక్కు మీద వేలు వేసుకుందట. అందుకై పూజలు పునస్కారాలు చేయించి దేవిని శాంతింపజేయాలని నిశ్చయించారు గురుదేవుడు. దేవి ముక్కు మీద వేలేసుకుందా? చిత్రంగా ఉంది. అవును, ఇదేవి చిత్రంగానే ఉంది. ఏమిటి గురుదేవా ఆ పల్లకి అక్కడ ఉండటం? పల్లకి ఇక్కడికి ఎలా వచ్చింది? దానికి సమాధానం చెప్పవలసింది రాకుమారి మహారాజా. ఏమమ్మా భువనసుందరి, ఆ పల్లకి మేడ మీదకి ఎలా వచ్చింది? పల్లక ఏది? నాకు తెలీదు. మీకు తెలియకుండా మీ మందిరానికి ఎలా వచ్చింది రాకుమారి? ఈ పల్లకిని కిందికి తీసుకెళ్ళండి. సేనాపతిని పటలతో రమ్మనండి. గురుదేవా, ఏమిటిది? అంతఃపురాన్ని వెతికించాలి మహారాణి. అంటే మీరు అంతఃపురాన్నే శంకిస్తున్నారా? లేదు మహారాణి, అంతఃపురాన్ని రక్షించడానికే ప్రయత్నిస్తున్నాను. సేనాపతి, మందిరమంతా గాలించండి. కొత్త ముఖం ఎవరు కనిపించినా బంధించి తీసుకురండి. సేనాధిపతి, మీరంత శ్రమపడవలసిన అవసరం లేదు. ధర్మద్రోహం ఎక్కడో కాదు మహారాజా, ఇక్కడే. రాకుమారి తన మందిరంలో పరపురుషుణ్ణి దాచింది. దాచవలసిన అవసరం ఆమెకు లేదు. దాగుకోవలసినంత తప్పు మేమేమీ చెయ్యను లేదు. దుర్మార్గుడా, ఎవరు నువ్వు? సుక్షత్రియుడు. దూరంగా కన్యాంతపురంలో ప్రవేశించిన నీవు సుక్షత్రియుడువా? దేశాల్లో బంధించండి. Please subscribe for more videos.